హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే నేను ఇవాళ న్యూయార్క్కి వెళ్తున్నా. సో ఐఎమ్ గోనా షో యూ గైస్ వాట్ టు ఎక్స్ప్లోర్ అండ్ ద యమ్మీ ఫుడ్ వీ ఈట్, అథెంటిక్ న్యూయార్క్ స్టైల్ ఫుడ్. నేను ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళిన న్యూయార్క్కి, బట్ ఇది నా 4th టైం అనుకుంటా. అంటే న్యూయార్క్ సిటీకి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అంతా తినే అదంతా చేసినా, కానీ నేను ఆ వీడియోస్ నేను ఎప్పుడు అప్లోడ్ చేయలేదు. బట్ ఇవాళ మంచి వ్లాగ్ తీద్దామని అనుకుంటున్నా. సో మీరు మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను కొన్ని రికమెండేషన్స్ చెప్తా ఎక్కడెక్కడ ది బెస్ట్ ఫుడ్ దొరుకుతుందో, ఓకేనా? సో నిన్న నైట్ చాలా లేట్ అయిపోయింది. నేను పొద్దున్నే లేచిన, కానీ ఎవరు లేవలేదు. కాబట్టి నేను రెడీ అయినా, ఇంకా అందరు రెడీ అవుతున్నారు. నేను రెడీ అయ్యి జమాన్ అయిపోయింది, కానీ ఇక వెయిట్ చేయాల్సి వస్తుంది, తప్పదు. సో నేను ఇవాళ మొత్తం బ్లాక్ డ్రెస్ వేసుకున్నా. దీనికి జాబ్ కూడా ఉంది. డ్రెస్కి పాకెట్స్ ఉంటే అంతకన్నా ఆనందం ఇంకేం లేదు. అండ్ నేను ఒక చక్కటి వాచ్ పెట్టేసుకున్నా. సో అట్లా రెడీ అయిపోయినా. జస్ట్ మినిమల్లో ఒక కమ్మలు పెట్టుకున్నా, అంతే. దాంతకు మించి ఇంకేం రెడీ కాలేదు. సో ఇవాళ మనం చూద్దాం ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తామో, ఏమేమి తింటామో. కానీ వెళ్తే మాత్రం ఒక్కటి ఖచ్చితంగా తినాలి. అదేందో నేను వీడియో ఎండ్లో చెప్తా, ఓకేనా? అందరు ఇట్లానే చేస్తారు కదా, వీడియో ఎండ్లో చెప్తా. అందరికీ తెలుసు ద హలాల్ గైస్, అదే తింటాం. అది మాత్రం మ్యాండేటరీ, ఎందుకంటే అది మస్తు ఉంటుంది. అంటే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో వాళ్ళు ఎయిర్పోర్ట్ అని చెప్పి రెజీనా వచ్చినప్పుడు పాస్పోర్ట్ అని చెప్పి ఇది చేస్తారు కదా, అది ట్రైన్ స్టేషన్, ఎయిర్పోర్ట్ కాదు. బుగ్గగాలని చేసారు మనని, ఎందుకంటే మనకి ఏం తెలియదు కాబట్టి. సర్లే, అయితే మేము ట్రైన్ స్టేషన్లో ఉన్నాం, వెయిటింగ్ ఫర్ ట్రైన్. ట్రైన్లో 2 రకాలు ఉంటాయి, ఒకటి పీక్, ఇంకొకటి ఆఫ్ పీక్. వీకెండ్స్ ఎప్పుడు ఆఫ్ పీకే ఉంటుంది, మా కర్మ, ఏం చేయలేము. ఆఫ్ పీక్ అంటే చుట్టూ తిప్పుకుంటా పోతుంది, అది 1 గంటన్నర అట్లా అవుతుంది. ఆఫ్ పీక్ అనుకో 35 to 40 minutes, మ్యాక్సిమం 45 minutesలో వెళ్ళిపోతాం. అయితే మాకు వెళ్ళంగానే ట్రైన్ దొరికేసింది. ఒక 5 minutes అట్లా వెయిట్ చేసినాం అంతే, అంతమించి ఏం లేదు. ఎవరైనా ట్రావెల్ చేసేటప్పుడు నోట్లో ఏదో ఒకటి వేసుకుంటారా, అంటే సప్పరించుకుంటూ పోతారా? నాకు అసలు చాక్లెట్ అన్నా ఏమన్నా లేకపోతే అస్సలు నడవదు. ఇది గ్రాండ్ సెంట్రల్ టర్మినల్, అంతే. ఇట్లా ఒక లోపటికి ఒక గుహలాగా ఉంటుంది, ఏం లైటింగ్ ఉండదు, పాడుండదు. కానీ బయటికి వస్తే చూసారు ఎంత బాగుందో. ఇది గ్రాండ్ సెంట్రల్ టర్మినల్కి బయటికి రాగానే. సో ఫైనలీ ఆన్ న్యూయార్క్ స్ట్రీట్స్. అది గ్రాండ్ సెంట్రల్. అక్కడికి నుంచి స్ట్రైట్గా వస్తే డంకిన్ అని అనిపిస్తాయి కదా, మన ఫస్ట్ వైరల్ ఇంకా మంచి ఫుడ్ ప్లేస్కి వెళ్తున్నాం. ఎవరికైతే టాకోస్ ఇష్టం, ఎవరైనా టాకో బెల్ తినుంటే నాకు టాకోస్ మస్తు ఇష్టం అయితే ఎట్లానన్నా. సో ద బెస్ట్ టాకోస్. అండ్ దట్స్ లాస్ట్ టాకోస్. లాస్ట్ టాకోస్ నంబర్ 1. దర్ లిటరలీ నంబర్ 1. అయితే ఇక్కడ ఆర్డర్ ఎట్లుంటుందంటే, ఆర్డర్ ప్లేస్ చేయగానే పక్కన ప్లాట్ఫామ్కి వెళ్ళాలి, వెంటనే పెట్టిచ్చేస్తారు. ఎక్కువ వెయిట్ టైం కూడా ఉండదు. అక్కడ సాల్సా ఇంకా లెమన్ అన్నీ ఉంటాయి, అవన్నీ తీసుకోవాలి. నేను ఇవన్నీ వేసుకుంటున్నా. నేను ఇంతకుముందు వేసుకోలేదు, కానీ ఇప్పుడు ఈ సాల్సా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ట్రై చేద్దామని. అబ్బా, ఫస్ట్ బైట్ తీసుకోగానే ఎంత మస్తు ఉండే అంటే, పోయినసారి పోయినప్పుడే ఫిదా అయిపోయినా, అప్పుడు పొట్టలో జాగ లేకుండే. ఇప్పుడు మళ్ళీ వెళ్ళినప్పుడు ఫస్ట్ దీనికి వెళ్ళిన, పక్కనే ఉన్నా కూడా నేను వేరే టాకోస్ దానికి వెళ్ళుండే, కానీ ఫస్ట్ దీనికి వెళ్ళి మంచిగా తినేసి నేను నెక్స్ట్ స్పాట్కి వెళ్తున్నా. అది కొరియన్ టౌన్కి పోయినసారి వెళ్ళినా, కానీ నాకు ఇక్కడ ఇవి ఉంటాయని నేను తెలుసుకోలేకపోయినా. అంటే ముంగటికి వెళ్ళలేదు, ఇవన్నీ ఏదో నాంపల్లి ఎగ్జిబిషన్ లాగా పెడితే ఏందబ్బా అని చూస్తూ ఉన్నా. అదే కొన్ని క్యారికేచర్స్ ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ పెట్టినుండే అనమాట. అవన్నీ మనం ఎట్లా కొనము, ఇవన్నీ మనం ఎప్పుడో చూసేసి ఇది పోయినాం. ఇంకా మిగతా ఉన్న ఎక్స్ప్లోర్ స్పాట్స్ అన్నీ చూసేసినాం. ఇవాళ మెయిన్గా నేను ఇక్కడ నుండి మూవ్ అవుట్ అయిపోతున్నా. సో నా ఫేవరెట్ ఫుడ్ అంతా మళ్ళీ ఒకసారి తిన్నామని నేను వచ్చినంటి. అండ్ నేను తంగులు దగ్గరకు వచ్చిన, టంగులు ఓకే,
అది నాకు పలకనికి చక్కగా రాదు. నాకు స్ట్రాబెర్రీస్ ఇష్టం, అందుకే నేను స్ట్రాబెర్రీస్ తీసుకున్నా. నా ఫ్రెండ్స్ని కూడా నేను తీసుకోండి 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 అని చెప్పి వాళ్ళతో కూడా ఇప్పించిన. అయితే వాళ్ళు ఆ బ్లూబెర్రీస్ అవి ఇవి తీసుకుందామంటే వాళ్ళకు కూడా నేను స్ట్రాబెర్రీయే తీసుకోండి, అది మస్తు ఉంటుంది అని చెప్పి తీసుకున్నా. ఫస్ట్ బైట్ తీసుకోగానే ఆ క్రంచీది పైకి ఏదైతుందో అది వచ్చి స్ట్రాబెర్రీ కిందికి వెళ్ళిపోయింది. ఏం చేస్తాం, మళ్ళీ ఇంకొక బైట్ తీసుకున్నా. అబ్బా ఎంత పెద్దది కొరికినా కదా, నోటి నిండకు వచ్చింది. అబ్బా మస్తు ఉండే అసలు. నాకు మళ్ళీ తినబుద్ధి అవుతుంది, కానీ అది ఎక్కువ షుగర్ తినలేము ఊకే. నెక్స్ట్ మాచికి వచ్చిన, అది కూడా కొరియన్ టౌన్లోనే. ఇది కే టౌన్ అంటారు న్యూయార్క్లో. సో నేను ఇక్కడికి ఎందుకు వచ్చిన అంటే, అందరికీ తెలుసు ఈ కార్న్ డాగ్ ఇట్లా తింటుంటే మొత్తం చీజ్ పుల్ వస్తుంది కదా, అది ఎప్పటి నుండో ట్రై చేయాలి అనుకున్నా. కానీ ఇది ఎక్కడ దొరుకుతుంది, ఏం కథ ఏం తెలియదు. ఇది ఫస్ట్ టైం ట్రై చేసిన. ఫస్ట్ బైట్ తీసుకున్నా, మస్తు వేడిగా ఉండే, రాలే. ఇంత డిసప్పాయింట్ అయినా. మళ్ళీ తీసుకున్నా, మళ్ళీ రాలేదు. థర్డ్ టైం తీసుకున్నా, ఇక అప్పుడు కొద్దిగా వచ్చింది. ఇంకా కొంచెం హ్యాపీనెస్ చూసిండొచ్చు మీరు నా ఫేస్లో. ఫోర్త్ టైంకి ఇక నేను వదలలే. తింటున్నా కొద్దీ అది వస్తుంది, ఇక నాకు జర సతాయించినట్టు అయింది. నెక్స్ట్ నా ఫ్రెండ్కి ఇచ్చేసిన. ఇక్కడ చూసిరా కేటౌన్లో పీచ్ మిఠాయి కోసం ఎంత పెద్ద లైన్ ఉంది అసలు, ఏందో. అయితే నా ఫ్రెండ్స్ అందరూ ఈ రూఫ్ టాప్ కెఫేకి వెళ్దాము, ఇది బార్ అండ్ కెఫే ఓపెన్, దీనికి వెళ్దాము, ఇది ఫుల్ ఫేమస్ అది ఇది అంటే ఇంకా సర్లే వెళ్దామని. కానీ నేనైతే అస్సలు రికమెండ్ చేయను ఇట్లా వెళ్ళి ఒక కెఫేలో కూర్చోవడము. న్యూయార్క్ లాంటి ప్లేసెస్కి వెళ్తే మనం రోడ్డు మీద తిరిగి మంచిగా అన్నీ చూసుకుంటే ఎక్స్ప్లోర్ చేసి స్ట్రీట్ ఫుడ్ తినాలి. అక్కడ ఒక ఇగ్లూ లాగా ఉంది కదా, సో నేను అందులోకి వెళ్ళి కూర్చున్నా. ఎంత వేడిగా ఉండే అంటే ఆ రోజు, అంటే విండ్ ఉంది బయట నడుస్తుంటే, కానీ అట్లాంటి వాటిలల్లో ఇది ఉంటుంది కదా. నేను ఇక్కడ కొన్ని పిక్స్ దిగేసి ఇంకా వచ్చేసినాం. నెక్స్ట్ స్పాట్కి న్యూకి ఆన్ 9th. ఇది పాస్తా స్పాట్. పాస్తా పిజ్జా ఎవరెవరికి ఇష్టం, నాకైతే సూపర్ ఇష్టం. అసలు ఇట్లాంటి పాస్తా నేను అసలు తినలేదు, కానీ ట్రై చేయాలని అనుకున్నా. ఆడికేంచి ఆ రూఫ్ టాప్కేంచి నేను న్యూయార్క్కి వెళ్ళే వరకు 40 నిమిషాలు పట్టింది. అయినా సరే నడుచుకుంటా మొత్తం రోడ్లెంబడ అన్నీ చూసుకుంటా న్యూయార్క్కి వెళ్ళి ట్రై చేసినాం. ఫస్ట్ తిన్నప్పుడు ఏంది ఇది పొటాటో పాస్తా ఇట్లుంది ఏందబ్బా అని అనుకున్నా, కానీ తినంగా అయితే మంచిగా అనిపించింది. అదొక వెరైటీ టెక్స్చర్ ఉంది, ఓకే బాగానే ఉండే. నెక్స్ట్ అందరు వెళ్ళాల్సిందే, ఇది ఒక మంచి డెజర్ట్ స్పాట్. కుకీస్ ఎవరికైతే ఇష్టమో, ఈ కుకీస్ మన దగ్గర ఎట్లుంటాయి నార్మల్ యూనిబిక్ కుకీస్ కానీ ఓరియో కుకీస్ అవన్నీ సన్నగా ఉంటాయి, ఎంత దొడ్డు ఉంటుంది తెలుసా ఇది. మళ్ళీ ఫ్రెష్గా అప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు. ఇది వేడి కుకీ ఇచ్చి నేను వీడియో తీస్తున్నాను, వీడు హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ డే అని కథలు పడుతున్నాడు. అట్లనే చెప్తారులేండి, ఇక్కడ పార్ట్ టైం చేసేటోళ్ళు అట్లనే చెప్పాలి, అంటే మనం కూడా. సో చూడండి అసలు ఎంత జ్యూసీ ఉంది, టెండర్ ఉంది. ఇది చికెన్ కాదు, కానీ టెండర్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది, ఓకే నెవర్ మైండ్. అబ్బా నాకు దాన్ని చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఏం చేస్తాం, అది మరీ అంత ఎక్కువ షుగరీ ఉంది కాబట్టి మళ్ళీ తినలేము. ఎప్పుడన్నా ఒకసారి అట్లా మనం ట్రీట్ చేసుకోవచ్చు మనల్ని మనము. అది ఒక్క కుకీ ఎంత తెలుసా, $5, ఇంచుమించు 400 రూపీస్. దేవుడా. సరే, ఇంకొక డోనట్ స్పాట్ ఇది కూడా డెజర్టే. నాకు ఇది ఇట్లా ఎంట్రన్స్ పెడితే ఎప్పుడు అదే సినిమా గుర్తొస్తుంది, అది కింగ్ మూవీలా ఏందిరా ఇట్లా పెట్టిరు అని అంటారు, అది గుర్తొస్తుంది. సరే, ఇక్కడ నేను డోనట్ తీసేసుకున్నా, ఇది నటెల్లా డోనట్. ఇంటికి వెళ్ళిన తర్వాత తిన్నా నేను, ఎందుకంటే నాకు డోనట్స్ ఎప్పుడు వామ్గా తినడం ఇష్టం, చల్లగా తినడం ఇష్టం ఉండదు. అప్పుడు లోపలున్న ఫిల్లింగ్ అంతా ఊజ్ అవుతూ ఉంటుంది, జ్యూసీ ఉంటుంది, యమ్మీ బాగా మస్తుంది కదా, కానీ ఊకే తినొద్ది ఇట్లాంటివి. అయితే నేను ఈ డెజర్ట్ స్పాట్స్ అన్నీ కవర్ చేసిన తర్వాత నాకు రోడ్ మీద జాలీబీ కనిపించింది. ఇక్కడ ఓన్లీ జాలీబీ కోసం ఎట్లా కొట్టుకుంటారు తెలుసా. సరే, నేను ఉండే జాగాలో ఎక్కడ దగ్గరలో లేదనేసి అక్కడ ఉంది కదా ఒక పీస్ తీసుకున్నాం, అందుకే ఒక్కటే తీసుకున్నాం. నేనే ట్రై చేస్తాను అన్నమాట ఒకటే. తర్వాత పీక్కొని తిన్నారు నా ఫ్రెండ్స్ కూడా, అది వేరే విషయంలే, కానీ ఏం బాలే. మన ఇంటి దగ్గర కేఎఫ్సీనే బాగుంటుంది. ఇక్కడ కేఎఫ్సీ నేను ట్రై చేయలే, కానీ ఇక్కడ చిక్-ఫిల్-ఏ ట్రై చేసిన, అదైతే సూపర్ ఉంటుంది. దీనికి కంపారిజన్ అయితే ఏం లేదు.
ఏమంత బాగాలేదు. ఓకే, ఒకసారి ట్రై చేయొచ్చు, పర్లే. ఇది నేను చెప్పిన మస్ట్ ట్రై ఫుడ్ స్పాట్. ఇప్పుడు దాకా నేను చెప్పిన అన్నీ మస్ట్ ట్రై జాలీబీ తప్ప. ఇదైతే డామ్, ఇది ట్రై చేయాల్సిందే, ద హలాల్ గైస్. ఇది ద ఫేమస్ న్యూయార్క్ స్ట్రీట్ ఫుడ్. ఇది మెటీరియన్ ఫుడ్, బట్ చాలా బాగుంటుంది. అంటే మన స్పైస్ లెవెల్ తగ్గట్టు ఉంటుంది. అక్కడ స్పైసీ సాస్ ఉంటుంది, ఎక్స్ట్రా కూడా ఇస్తారు అడిగితే. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నా స్పైస్ టాలరెన్స్ చాలా ఎక్కువ. నేనే స్పైసీ అంటున్నా అంటే ఇంకా నార్మల్గా ఓకే లాగా తినేటోళ్ళు అసలు ఈ స్పైస్ టాలరెన్స్ని అస్సలు టాలరేట్ చేయలేరు, అంత స్పైసీగా ఉంటుంది. ఎప్పుడు నేను చికెనే తీసుకుంటా, కానీ సార్ నాకు ఫలాఫెల్ ట్రై చేయాలనిపించింది. అంటే వెజ్ కూడా ఎట్లుంటుందో ఏమో అని. ఫలాఫెల్ అంటే ఏం లేదు, చిక్పీ బాల్స్ అంతే. అవి ఫ్రై చేయొచ్చు, కొందరు ఇట్లా పాన్ ఫ్రై చేసుకుంటారు. ఓకే, అది పక్కన పెడితే దీని టేస్ట్ ఎప్పుడు అవసరమే. ఎంత మస్తు ఉంటుంది అంటే అంత మస్తు. నాకు తెలియదు నేను ఎన్నిసార్లు ఆన్ చేసినాను ఇప్పుడు. ఓకే, సో దాట్స్ ఇట్ గైస్. నిన్న పోతే ఇవాళ వచ్చినాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో అంతా నచ్చితే లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఓకే, బాయ్. చెంపల్దానలో తూకాన్ల దాన ఎటన్న ఓదమే ఎంకమ్మ మన వేడికన్న ఓదమే ఎంకమ్మ ఓ